నమస్కారం రామ్ గారు. నమస్తే అండి. సో, ఈ ట్రావెలింగ్ మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు చాలామంది ట్రావెలింగ్ అనేది ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్, లెర్నింగ్ థింగ్స్, ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు. అండ్ సోలో ట్రావెల్ కూడా వెరీ గుడ్ థింగ్ అని చాలామంది చెప్తున్నారు. ఏంటి వాట్ డు యూ లెర్న్ ఫ్రమ్ దిస్ ట్రావెలింగ్? మోర్ దాన్ దట్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రిప్ వేరు, ట్రావెల్ వేరు. అందుకే ట్రావెల్ అన్నా. ట్రిప్ కాదు ట్రావెల్. ట్రావెల్ వేరు, ఎక్స్‌ప్లోరేషన్ వేరు. ఓకే. ఎక్స్‌ప్లోరేషన్ అంటే మీరు ఎక్కడికి పోతున్నారో తెలీదు. పొద్దున్నే బ్యాగ్ తీసుకొని బయలుదేరతారు. కానీ ఎన్నింటికి చేరాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎన్ని గంటలకు అక్కడికెళ్తే రెస్టారెంట్ ఉంటదా, ఇవన్నీ ట్రావెల్. ట్రిప్ ఏంటో తెలుసా? మీ చేతుల్లో లేదు. వేరే వాళ్ళు చూపిస్తే మీరు చూడాలి. వాళ్ళు ఏమేమి చూపిస్తే అది చూడాలి. దట్స్ అ ట్రిప్. ట్రావెల్ ఏంది తెలుసా? మీరు ప్లాన్ చేసుకొని వెళ్తారు. ఎప్పుడు ఎక్కడ వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు రిటర్న్. ఎక్స్‌ప్లోరేషన్ అంటే నో, యూ జస్ట్ గో. అయితే ఏది మంచిది, ఏది చెడ్డది కాదు. మీ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రావెలింగ్లో నాకు చెప్పండి, ఈజ్ ఇట్ అ ట్రావెల్ ఇంపార్టెంట్, జర్నీ ఇంపార్టెంట్ ఆర్ డెస్టినేషన్? జర్నీ. జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. బట్ ఐ సే ఇట్స్ అ కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. బట్ హౌ యూ ఎంజాయ్ అన్నది. అయితే మీ కంపెనీ మీరైతే యూ ఎక్స్ప్లోర్ థింగ్స్. ఇప్పుడు ఎందుకు సోలో ట్రావెల్ అని అంటారు అని అంటే దాని మీనింగ్ చెప్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్తో వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్ మీకు ఎప్పటి నుంచో తెలుసు. మీ ఇద్దరి మధ్య మాటలు ప్లేసు మారుతుంది తప్ప డిస్కషన్ అదే ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ని అవతల వాళ్ళు జడ్జి చేసేటప్పుడు సేమ్ జడ్జిమెంటే ఉంటుంది. అంటే మిమ్మల్ని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం పక్క వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే మీ డిస్కషన్ అదే సేమ్ థింగ్. బికాస్ బిట్వీన్ యూ ఒక కెమిస్ట్రీ ఏముంటుందంటే ఒక రొటీన్ రిలేషన్షిప్ అది. సో ఆ రొటీనిటీని మీరు ఎక్కడికి క్యారీ చేసినా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఇదే ఫ్రేమ్వర్క్లో వచ్చి పడుతుంది. సోలో ట్రావెల్ ఏంటంటే యూ గో దేర్. అక్కడికి వెళ్తే నేను ఆశ్చర్యపోయాను. అసలు ఒక గులాబ్ జామ్ ఒకటి తినాలనుకున్నా, రసగుల్లా ఒకటి తింటే చాలు, ఒకటి రెండు అని అన్నా. కానీ కలకత్తాకు పోయిన తర్వాత బెంగాలీస్ దే టేక్ 15-20 రసగుల్లాస్. ఐఎమ్ సర్ప్రైజ్. ఓ ఇజ్ ఇట్, దట్స్ అవర్ కస్టమ్ అని. అప్పుడు అనిపించింది, మనం అనుకుంటాం కానీ షుగర్ తినాలంటే ఒక్కొక్కటి ఇంతగా ఆలోచిస్తాం. కానీ అది మీ నేచర్ అయితే, నేటివ్ ఫుడ్ అయితే, బాడీ కనుక కష్టం చేసుకుని ఉంటే మీలాగా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు దే టేక్ ఇట్. సో మనం వీ కుడ్ నాట్ జడ్జ్, యాక్చువల్లీ వీ షుడ్ నాట్ డూ దట్. జడ్జిమెంటల్ నేచర్ గురించి నేను ఆలోచిస్తాను. కైండ్ ఆఫ్ రియలైజేషన్ వస్తుంది. ఆబ్వియస్లీ సిస్టమేటిక్గా ఒక్కో కంట్రీలో ఎట్లా ఉంటారు, డిసిప్లైన్ ఎట్లా పాటిస్తారు, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, అసలు వర్క్ స్ట్రెస్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, మనం ఎలా ఫీల్ అవుతాం, అసలు వర్క్ అంటే మనం ఎలా చూస్తాం, జీవితాన్ని మనం ఎలా చూస్తాం, వాళ్ళు ఎలా చూస్తారు, అసలు గార్డెనింగ్ అనేది మనకెందుకు లేదు, వాళ్ళకి ఎందుకు ఉంది, మన ఇష్టం అని ఎందుకు ఉంది, అక్కడ సిస్టమ్ ఖచ్చితంగా చేయాలని ఎందుకు ఉంది. సో పిల్లల్ని ఎందుకు చాలాసార్లు 10 ఏళ్ల వరకు ఊరికి ఆటలు ఆడించి ప్లే స్కూల్ అని మెథడ్ అక్కడ నేర్పిస్తారు. ఇన్ని విషయాలను చాలా సరే మీరు వెళ్తూ ఉంటే, అందుకే మీరు చూడండి మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీకి, ట్రావెల్ చేసే వాళ్ళకున్నంత మెంటల్ మెచ్యూరిటీకి ఒకే చోట కేవలం పుస్తక జ్ఞానంతోనే ఉండి ఒకే వాతావరణంలో పెరిగిన వాళ్ళకి అంతగా ఉండే అవకాశం చాలా తక్కువ. అండ్ నేను నోటీస్ చేస్తే విలేజ్లోనే ఉన్న వాళ్ళకి అండ్ సిటీలో ఉన్న వాళ్ళకి, లేకపోతే అదర్ కంట్రీకి వెళ్ళి రిటర్న్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ వేరియేషన్ తెలుస్తుంది. బావిలో కప్పల్లా ఉండిపోతూ ఉంటారు. పైగా వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనుకుంటుంటారు. ఇంకోటి, మనిషికి ఉన్న ఒక బలహీనత ఏంటంటే, నాకు తెలిసింది నిజం, నేను కరెక్ట్. మీతో మాట్లాడుతుంటే మిమ్మల్ని కూడా నేను కరెక్ట్ అనుకున్నదే కరెక్ట్ అనిపించడం నా లక్ష్యం. అంతవరకు నేను వాదిస్తా. అప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే కన్విన్స్ చేశానో అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంక ఇప్పుడు నుంచి నా లక్ష్యం ఏంటంటే అందరినీ నేను నమ్మిందే నమ్మించడం. ఇది ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. చిన్న విషయాల్లో కూడా చూడండి, ఎవరైనా ఇప్పుడు మీరు ఫుడ్ ఏదైనా తింటున్నారు, ఇది కాంబినేషన్ ఏంటో తెలుసా దీనికి కరెక్ట్గా, అది మీ అనుభవం. కరెక్ట్. లేదు అట్లొద్దు, మీరు ఇది కలుపుకొని తినండి, అసలు ఇట్లా తినండి. ఒక సినిమాలో ఉంటుంది బ్రహ్మానందం, ఇదేసుకో ఇప్పుడు తిను, సేమ్ అలాగే. ఇప్పుడు చాలామంది మీరు వడ్డించేటప్పుడు కూడా మీకు ఆప్షన్ ఇచ్చి చెప్పొచ్చు, మీరు ఇది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. మీకు ఫోర్స్ చేసే అధికారం లేదు మీరు ఎలా తినాలి అని. అంటే అధికారం అని కాదు,
మీరు అవతలని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. అది గుడ్ బ్యాడ్. ఎక్కడెక్కడైతే మీరు ఇది బ్యాడ్ అనుకుంటుంటారో అది చాలా ఇష్టంగా తినే ప్లేసులు చాలా ఉంటాయి. అయితే ఈ విషయంలో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది పేరెంట్స్ ఇలా అంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ వచ్చినా స్టిల్ దే వాంట్ టు సే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ టు ద చైల్డ్ ఈవెన్ దో దే హ్యావ్ బికమ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ దే ఆర్ ఫేసింగ్ ద లైఫ్ సో మెనీ సిచ్యువేషన్స్ ఉన్నా పేరెంట్స్ ఇది చెయ్యకమ్మా ఇది చెయ్యి ఇట్ ఈస్ సో ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది చాలా మందికి. ఆ టైంలో వాట్ యూ వాంట్ టు సే టు ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్ హూ ఈస్ ఫేసింగ్ దిస్? రైట్, ఇది చాలా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటారు. పేరెంట్స్ ఏంటంటే మాకు ఇంత అనుభవం ఉంది కదా, మా అనుభవంతో పిల్లల్ని సరిచేయడం తప్ప. కరెక్ట్. అనుభవం ఏజ్తో వస్తుందా సిచ్యువేషన్స్తో వస్తుందా? అనుభవం ఏజ్తోనా సిచ్యువేషన్స్తోనా కాదు, మీ మెంటల్ ఎక్స్పోజర్తో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఏజ్ వచ్చినా ఒకే మైండ్ సెట్తో మీరు చూస్తే కొత్త విషయాలని చూడలేరు, కంటికి ఎదురుగున్నా సరే. పేరెంట్స్ కొంతమంది ఆ మైండ్ సెట్లోనూ స్టక్ అయి ఉన్నారు. అందుకే పేరెంట్స్ చాలామంది పిల్లల్ని ఫోర్స్ చేస్తున్న వాళ్ళు, మీరు మీలాగా జీవించమని మీ పిల్లలకు చెప్తుంటే మీరు ఏం చేస్తారు తెలుసా, వచ్చే తరాన్ని కూడా ఇంకొక తరంలే అంటే పాత తరాన్ని రిపీట్ చేయబోతున్నారు. అంతే. సో మీరు అది కోరుకుంటున్నారా? డెఫినెట్గా మీకంటే మీ పిల్లలు ఎక్కువ చదవాలి, మీకంటే మంచి పొజిషన్లో ఉండాలి. మరి మీలా ఆలోచిస్తే ఎట్లా పోతారు? అయితే మీరు ఏం చేయాలి అంటే, మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? మా అనుభవం చెప్పకూడదా, ఏది తప్పో చెప్పకూడదా? వెరీ గుడ్. యాక్చువల్గా ఎంగేజింగ్ విత్ ద చిల్డ్రన్ ఈజ్ యాక్చువల్లీ ఎ డిఫరెంట్ మోడల్. అందుకే పేరెంటింగ్ చాలా అవసరం. దీనికి మళ్ళీ చాలామంది అంటుంటారు, ఏం మా పెద్దలు పేరెంటింగ్ తెలిసే మమ్మల్ని పెంచారా, అందుకే మీరు ఇట్లున్నారు. పేరెంటింగ్ ఈజ్ ఎస్. అయితే పేరెంటింగ్లో ఏంటంటే ఇప్పుడు అప్పుడు పిల్లలకి ప్రపంచం లేదు, ఎక్కడికి పారిపోవడానికి లేదు, ఉమ్మడి కుటుంబాలు వినాలి, పైగా వాళ్ళు రోల్ మోడల్స్ని వాళ్ళ కంటి ఎదురుగా రోజు కనిపిస్తుంటారు. ఇవాళ అట్లా లేదు. వాళ్ళు బయటకు వెళ్తే దేనికి ఎక్స్పోజ్ అవుతారో తెలియదు, మొబైల్ చూస్తే ఏం చూస్తారో తెలియదు. అలాంటప్పుడు మీ పేరెంటింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకప్పుడు పేరెంట్స్ నుంచి బాధ పెడుతున్నారని తప్పించుకునే పరిస్థితి అక్కడ మళ్ళీ ఇంటికి రావాల్సిందే, ఇంట్లో అదే మనుషుల్ని ఫేస్ చేయాల్సిందే. సో పేరెంట్స్ ఏంటంటే మీ అనుభవాలని ఎలా షేర్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇది నా అనుభవం, నాకు తెలిసింది. కానీ డెసిషన్ మేకింగ్కి అవతల వాళ్ళకి చాయిస్ ఇచ్చి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో దానికి ఉన్న ఫలితాలు ఎలా ఉంటాయి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు మీరు అద్భుతమైన పేరెంటింగ్.